నేను 100% పోటీలో తప్పకుండా ఉన్నాను. ఈ ఎలక్షన్‌లో, బై ఎలక్షన్‌లో కాంగ్రెస్ 100% గెలుస్తుంది. నేను చెప్తున్నా కదా! నేను చాలా హార్డ్ వర్క్ చేసాం. అప్పుడు ఆ ఎలక్షన్ ఓడిపోయింది. ఇది చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఇది ఎలక్షన్‌లో మంచి ఫైట్ చేస్తాం. మంచి కాంగ్రెస్‌కి నేమ్ ఇస్తాం. నేను చెప్తున్నా కదా! मेरे खड़गे साहब के ब्लेसिंग से, राहुल गांधी जी के ब्लेसिंग से, सोनिया मैडम की ब्लेसिंग से, प्रियंका जी की ब्लेसिंग से और हमारे जो बहुत चहीते चीफ मिनिस्टर है उनके ब्लेसिंग से और हमारे जो इंचार्ज है मीनाक्षी मैडम, जो मैं उनको काफ़ी ऑलमोस्ट लाइक 20 ईयर्स से जानता हूँ, उनके ब्लेसिंग से इंशाल्लाह हम ये सीट कांग्रेस को जीतेंगे और मैं ज़रूर यहाँ से उम्मीदवार होऊंगा, लड़ूंगा। और सब लोग तो बहुत कह रहे हैं कि मीन स्पेकुलेशन तो होते रहते हैं, लेकिन मैं यहाँ से ज़रूर लड़ूंगा। జూబ్లీ విషయంలో కూడా అజరుద్దీన్ గారు ఏదో నేను మళ్ళీ పోటీ చేస్తానని తప్పేం లేదు. గతంలో ఆయన పోటీ చేశాడు కాబట్టి మళ్ళీ పోటీ చేస్తాను చెప్తా ఉన్నాడు. కానీ అది అంతిమం కాదు. ఎవరికి వారు నేను పోటీ చేస్తానంటే అది ఫైనల్ కాదు. కాంగ్రెస్లో ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. ఎవరెవరైతే ఆశావాళ్ళు ఉంటారో వారంతా అప్లికేషన్ పెట్టుకోవాలి పీసీసీలో. పీఈసీ కూర్చుంటుంది, కొంత వడపోత కార్యక్రమం ఉంటుంది. 3 పేర్లు 5 పేర్లు సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపుతాము. అక్కడ వడపోత తర్వాత సిడబ్ల్యూసీ ఫైనల్గా అభ్యర్థి ప్రకటిస్తుంది. అప్పటి వరకు ఎవరెన్ని మాట్లాడుకున్నా, ఎవరు ఎక్కడ క్లెయిమ్ చేసుకున్నా అది అధికారికం కాదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.